ఎస్ఎల్బీసీ దగ్గర జరుగుతున్నటువంటి సహాయక చర్యల్లో కాస్త పురోగతి కనిపిస్తోంది. ఇప్పటికే 5 మృతదేహాలను వెలికి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. టన్నెల్ ప్రమాదంలో మొత్తంగా 8 మంది కూడా సజీవ సమాధి అయిపోయారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యల్లో కాస్త పురోగతి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. 5 మృతదేహాలను అక్కడికి వెళ్ళినటువంటి రెస్క్యూ టీమ్స్ గుర్తించారు. వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఆ మృతదేహాలను గుర్తించిన తర్వాత మార్కింగ్ చేశారు రెస్క్యూ టీమ్స్. ఈ రెస్క్యూలో అన్ని బృందాలు కూడా ఇప్పటివరకు చెమటోడ్చాయి. అయితే ఆక్వా ఐతో పాటు జీపీఆర్ సిస్టంతో అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను గుర్తిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆ మృతదేహాలు పూర్తిగా మట్టిలో కూరుకుపోయినట్టుగా వారు గుర్తించడం జరిగింది. అయితే మట్టిలో కూరుకుపోయినటువంటి ఆ మృతదేహాలను బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ. టన్నెల్ వద్ద చిక్కుకున్నటువంటి 8 మంది కూడా మృతి చెందారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సహకారంతో ఇప్పటివరకు 5 మృతదేహాలను అక్కడ గుర్తించడం జరిగింది. మృతదేహాలు మట్టిలో పూర్తిగా కూరుకుపోయినట్టుగా గుర్తించారు రెస్క్యూ బృందాలు. అయితే ఆ మృతదేహాలను మార్కింగ్ చేయడం జరిగింది. మట్టిలో కూరుకుపోయినటువంటి ఆ మృతదేహాలను వెలికి తీసేందుకైతే ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. టన్నెల్ ప్రమాదంలో మొత్తంగా 8 మంది కూడా సజీవ సమాధి అయిపోయారు.